హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా, గేమ్ అంతా చూశారు కదా. ఆల్రెడీ మనం నేను వీడియోలు పెట్టుకున్నాము. రాము గేమ్ చేంజర్ క్యాండిడేట్. అక్కడ రాము బాగా ఆడాడు. అసలు శ్రీజ దగ్గర రాడ్లే తీయలేదు. వీళ్ళు దన్నుకుంటూ ఎట్లుందంటే హరీష్ కూడా అదే మాట అన్నాడు. ఏమని మనం దన్నుకుంటే హీరోలు దన్నుకుంటే వీళ్ళ లేడీ కమెడియన్ హీరో అయినట్టుందని సంజనాని కెప్టెన్ చేశారు. కెప్టెన్ చేసినాక ఆమెకి ఏం అర్హతలు ఇస్తాడంటే బిగ్ బాస్ ఏం అర్హతలు లేదు. దాన్ని బట్టి ఆమెని మామూలు మనతో పాటు కంటెస్టెంట్, ఆమెకేం అధికారాలు ఉన్నాయి, ఆమెను ఎందుకు గౌరవించాలి, ఆమె చెప్పినట్టు మనం ఎందుకు వినాలి, ఆమె హౌస్ ఓనరా ఏంది, మనం ఓనర్లు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు సంజనని. దాని తగ్గట్టే సంజన సైలెంట్ వినలో చేసేస్తుంది. అసలు ఇప్పుడు హౌస్లో నిన్న ఎపిసోడ్లో మీకేమనిపించిందో చెప్పండి. హౌస్లో లైవ్లో ఏం జరిగింది, అసలు ఓవరాల్గా లేడీ వినర్లు ఎవరు, బ్యాక్ బిచ్ క్యాండిడేట్లు ఎవరు, నారదులు ఎవరు, బ్యాక్ బిచ్చింగ్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఎవరు, ఆడియన్స్కి ఏదో చెప్పాలని కెమెరా ముందుకు వెళ్ళి దాకా మాట్లాడుతుంది ఎవరు, మనిషి ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయడానికి హౌస్లోకి వెళ్ళాడు ఆర్మీ పర్సన్, అక్కడ ఏం చేస్తున్నాడు, అది కూడా మాట్లాడదాం. ఒక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకే, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అంటే ఎవరు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు తెలుసా? హరీష్ గారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి నారదులు ఎవరో తెలుసా? రీతు చౌదరి, సృష్టి వర్మ అక్కడన్నీ తీసుకొచ్చి ఈ ఓనర్స్ చెప్తారు. సైలెంట్ వినర్లు ఎవరో తెలుసా? మన సంజన గారు నవ్వుతూనే కొట్టేస్తుంది. నెక్స్ట్ కెమెరా ముందుకెళ్ళి చెప్పేది ఎవరో తెలుసా? చిన్నదాని పెద్దానికి మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, గుండంకుల్ గారు. కానీ ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే అందరిని ఆలోచింపజేస్తున్నాడు. ప్రతి ఒక్క యూట్యూబర్ అతని గురించే చెప్తున్నారు, ప్రతి ఒక్క ఆడియన్స్ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ విధమైన కంటెంట్ కూడా ఒక రకమైన కంటెంటే కదా. మరి మిగిలిన వాళ్ళు వదిలేసి హరీష్ గురించే ఎందుకు చెప్పుకుంటున్నారు అందరూ? హరీష్ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఇది కూడా బిగ్ బాస్ వస్తాడు కదా, ఎవరి ద్వారా ఆడియన్స్ ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కువగా వైరల్ ఎవరవుతున్నారు, తద్వారా వాళ్ళకి టీఆర్పీ రేట్స్ ఎలా వస్తున్నాయి, ఎవరి ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా బీబీ నైన్ చూస్తారు కదా. మరి దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎక్కువ నోట్లో జనం అందరి నోట్లో నాటుతుంది ఎవరు? మాస్క్ మ్యాన్ హరీష్. సెకండ్ సంజన గారు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చేటప్పటికి టోటల్గా మనం ఆలోచింపజేస్తే జరిగిందంతా కూడా చూస్తే అతను మనస్తత్వం ఏంటంటే నేనే మాట్లాడాలి, నేను మాట్లాడేటప్పుడు ఇంకో పర్సన్ మాట్లాడకూడదు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, ఎదుటి వాళ్ళు నాకు ఎదురు చెప్పకూడదు. ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేశాడంటే ఇతను ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలని టక్కన కట్టేసుకునే రకం. తర్వాత నోటితో చెప్పేది ఒకటి చేస్తాడు, మాట్లాడేది ఒకటి మాట్లాడతాడు, చేసేది ఒకటి చేస్తాడు. నెక్స్ట్ అతను ఏదో ఒక విషయం జరిగితే దాన్ని ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని చేస్తాడు. రెండు బ్యాక్ బిచ్చింగ్ అంటారా, ఏ లెక్క అంటారా? మర్యాద మనిషి గురించి ఏమో సంజన చెప్తాడు, హౌస్ వాళ్ళందరి గురించే మర్యాద మనిషికి చెప్తాడు. ఆస్టర్ షైనీ దగ్గరికి వెళ్ళి సంజన మీద చెప్తాడు. భరణి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ అంటాడు. ఇక్కడికి వచ్చాము భరణి గారు గుడ్ మార్నింగ్ చేస్తే చెప్పడం. ఎందుకు చెప్పడం అని అంటే తనుజ భరణి గారి గురించి మళ్ళీ మర్యాద దగ్గర ఏం చెప్తాడు? గుడ్డు పోయింది కదా, గుడ్డు తింటాం వాళ్ళిద్దరికి తెలిసి కూడా చెప్పలేదు, అదే నాకు చాలా బాగా ఉంది అంటాడు. ఇక్కడ శ్రీజ దగ్గరికి వచ్చాము, నువ్వే తోపుతురు అంటాడు, నువ్వు బాగాడు, నిన్ను మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు బాగాడు అనే ఫేర్గాడు అని ఆమెకు చెప్తాడు. ఇక్కడికి వచ్చేమో ఏమంటాడు? శ్రీజ ఆడ సంజన తరపున ఎందుకు ఆడింది, ఎందుకు ఎంచుకుంది అసలు అని ఇక్కడ అక్క సెలగక్కుతాడు. మరి ముందేమో ఫేర్గా ఆడని ఆమెకు చెప్తాడు. ఇక్కడికి వచ్చామో శ్రీజ గురించి ఎత్తుతాడు. శ్రీజ గురించి తోటి పేకలు దాకా ఉంది హరీష్కి సంజనాన్ని కెప్టెన్ చేసిందని. అదేదో శ్రీజ చేసింది అనుకుంటున్నాం, వీళ్ళందరూ కలిసి చేశారు సంజనాని, శ్రీజ రాడ్లు పెక్కకుండా. తర్వాత ప్రియా గురించి పవన్ చెప్తాడు, పవన్ గురించి ప్రియాకి చెప్తాడు. దొంగతనం చేయమని వాళ్ళందరూ చెప్తాడు, వాళ్ళందరూ దొంగతనం చేయగానే ఈయన పోయేమో బాటిల్ తీసుకొస్తాడు. మళ్ళీ ఎడుగుతుంది ఏం చెప్తాడు? ఆమె దొంగతనం చేసిద్ది, అదేదో మనం దొంగతనం చేసిన ఆమె దగ్గర దొంగతనం చేసిన మహానుభావుడు ఎవరంటే ఈయనే ఆ బాటిల్ కాయేసింది. నేను షార్ట్లో కూడా పెట్టాను, బాటిల్ తీసుకొచ్చి ఆడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ దాచి పెడుతున్నాడు, ఫొటోస్ కూడా పెట్టాను. మహానుభావుడు అంట ఆయన. అయితే ఇవన్నీ గురించి అన్ని వీడియోలు అందరూ కూడా హరీష్ గురించే మాట్లాడుకుంటున్నారంటే తద్వారా ఏదో కంటెంట్ వస్తుందనే కదా మాట్లాడుకుంటున్నారు.
ఏ విధంగా బ్యాక్ బిచ్చింగ్ అయినా, ఒకళ్ళ మీద ఒకరు సాడలు చెప్పుకోవడం అయినా, ఒకళ్ళు తిట్టడం అయినా, కెమెరా ముందుకు వెళ్ళి మాట్లాడటం అయినా, సంజనానికి ఎదురు జరగటం అయినా, సంజన లెక్కపోటు చేయకపోవడం వలన ఇది కూడా ఒక రకమైన కంటెంటే కదా. ఏదో చేయాలనుకుంటే ఏదో చేస్తున్నాడు ఖచ్చితంగా. అది వాళ్ళకి ఇమ్మానులకు అర్థమవుతుంది ఏదో చేస్తున్నాడు అన్నా అని. సరే నిన్నంతా తనూజ చెప్పింది నేను తినను, భరణిగా చెప్పింది తినను, వండింది తినను అన్నాడు. తినకుండా కూర్చొని ఆఖరి తట్టుకోలేకపోయి ఏదో ఫ్రైడ్ రైస్ చేసుకుందంటే బిగ్ బాస్ వెంటనే అదొక కంటెంట్. మళ్ళీ బిగ్ బాస్ మధ్యలో దూరాడు సంజనాకను హరీష్కి పెడతానికి. సంజన నీ కెప్టెన్సీలో హరీష్ వండుకొని తింటే నీకు ఇష్టమేనా, ఓకేనా అంటే నువ్వు కాదు సార్ అంది. ఆయన తినేది అక్కడ పెట్టేసి నీకు బ్లేమ్ రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఓకే, నువ్వు నీ ఎంతలాగా మా మీద పెత్తనం చేయొద్దు అంటాడు. మరి పెత్తనం చేయొద్దంటే నేను బిగ్ బాస్ ఆమెనే అడిగాడు కదా, కెప్టెన్ నువ్వు మా ఊరు కంటెస్టెంట్, నువ్వు నీకేం పని ఇక్కడ మాట్లాడటానికి సంజన అంటున్నారు. మరి బిగ్ బాస్ సంజన అడిగాడు కదా నీ కెప్టెన్సీ ఇలా జరుగుతుంది ఏం చేస్తున్నావని. మరి ఆమెను అడుగుతారు కదా వాళ్ళు. అడిగారు, అన్నం అక్కడ పెట్టేశాడు. షో అయిపోయిన తర్వాత రాత్రి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, సంజన ఒక గేమ్ పెట్టింది కదా, ఆ గేమ్లో బాటిల్స్ అన్నీ ఎవరెవరికి మంచిగా చేశారో వాళ్ళకి బాటిల్స్ కేటాయించి నా బాటిల్ ఎవరు తీశారో అది ఇచ్చి ఇది తీసుకుపోండి అంది. చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది అక్కడ. ఏందో తెలుసా, ఆమె ఏం చేసింది, తన అసిస్టెంట్లుగా మర్యాద మనిషిని శ్రీజాని పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేసి వాళ్ళందరూ ఎదురు తిరిగారు, నీ బాటిల్ కోసం మమ్మల్ని ఎంత కష్టపడతావా, మమ్మల్ని టైం వేస్ట్ చేస్తావా, మేము ఇంత కష్టపడి స్కిట్ చేస్తే మరి అది ఆశ పెట్టి ఇవ్వకుండా తీసింది ఇవ్వమంటావా అని అంటే ఆమె ఒక ఫన్ క్రియేట్ చేసింది. అది కాదు, సంతోషంగా నవ్వుకుంటారని చేశాను అనే ఆమె అంటుంది. ఇప్పుడు ఊరికి తిని కూర్చున్నాకంటే అది చేతి తప్పేంది, వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఏదో ఒక యాంగిల్ బయటకు వస్తుందని ఆడియన్స్ కూడా తెలుస్తుంది కదా. అదేదో వాళ్ళు కష్టపడి చేసినట్టు కష్టపడి చేశారు, కానీ అది మంచివేనా కదా, మంచిదే కదా, అది వాళ్ళకు కూడా టైంపాస్ అయింది కదా, నవ్వుకుంటున్నారు కదా సరదాగా. నేను ఫన్ కోసం చేశాను, నవ్వించడానికి చేశానని అక్కడ సంజన చెప్తుంది. వినిపించుకోకుండా నీ బాటిల్స్ ఎవరికొద్దు మగొద్దు పో అంటాడు. మర్యాద మనిషి ఏమో నా చేతితో నువ్వేం తీసుకో అంటాడు. తీసుకునేది ఏంది అంటే ఓకే పోయా వెళ్ళంది. ఇక ఏం చేసిందో తెలుసా సంజన కెప్టెన్, ఆమె అసిస్టెంట్లో అయిన మర్యాద మనిషిని శ్రీజాని పీక అవతల పడేసింది. పీక పడేసి ఆమె రీతు చౌదరిని సృష్టి వర్మని ఇద్దరిని పెట్టుకుంది అసిస్టెంట్లుగా. అంటే ఆ రూమ్లోకి వెళ్ళే బాధ్యత వీళ్ళిద్దరికే ఉంటుంది, ఆ రూమ్లో ఏమైనా తినేది తాగే బాధ్యత వీళ్ళిద్దరికే ఉంటుంది సంజనతో పాటు. ఇక రీతు నన్ను ఏం చేస్తుంది, కూల్ డ్రింక్స్ బాటిల్ అక్కడ లోపల సంజన కూర్చొని అన్ని బాటిల్ కొంచెం కొంచెం తాగింది, అన్ని బాటిల్స్ రోజు. ఆ బాటిల్ ఇస్తాను ఇక్కడ తల ఒకటి ఇచ్చింది సంజన, తెలియదు కదా. ఇప్పుడు ఆ వెంగినంత అందరు తాగారు తెలియక. ఇప్పుడు ఆ లోపల ఇవన్నీ కూడా ఏమో ఫ్రీగా చక్కగా దొంగతనం కాబట్టి కమ్మ తినొచ్చు. రీతు చౌదరి కానీ సృష్టి వర్మ కానీ మార్చేసినందుకు కూడా పెద్ద గొడవ అయింది. గొడవ అయితే ఇక మన హరీష్ గారు బయలుదేరారు కెమెరా ముందు మాట్లాడటానికి. కెమెరా కాడికి వెళ్ళిపోయి అంటే కెమెరా ద్వారా ఆడియన్స్కి ఏదో చెప్పాలని, ఏదో చేయాలని ఫస్టే కంటెంట్ అనేది శివాజీ గారిని గుర్తు చేసే విధంగా ఎపిసోడ్ని డిజైన్ చేస్తున్నారు. శివాజీ గారు ఫస్ట్ వీక్లో ఎలా అయితే దాచిపెట్టేదో కంటెంట్ క్రియేట్ చేయడం ఏదో చేశాడు చూడండి, బేపత్సం చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన చేత ఇవన్నీ చేయించారు. కొంచెం బెటర్ క్లిక్ అయింది ఫస్ట్ వీక్ అంతా కూడా సంజన ద్వారా. ఆ సంజన గురించి ఇప్పుడు ఈయన కెమెరా ముందుకు వచ్చి సంజన మీద సాడలు చెప్తున్నాడు, ఆడియన్స్తో మాట్లాడుతున్నాడు కెమెరా ద్వారా. ఏమని, బిగ్ బాస్ ఏమని మాకొద్దు, ఏమైనా ఎందుకు ఓనర్లు చేశారు, ఏమో బిహేవియర్ మేము తట్టుకోలేకపోతున్నాము, ఏం కెప్టెన్ అయితే అవ్వ ఉండొచ్చు కానీ మేము ఓనర్లు ఇక్కడ, మా మీద పెత్తనం ఏంటి ఆమె చేసేది, మా మీద జులుం ప్రదర్శిస్తుంది, ఎలా అయితే మాకు వద్దు అని. అసలు ఆయన బాధే ఫస్ట్ నుంచి కూడా ఆమె కెప్టెన్ ఎందుకే మింగుడు పట్టలేదు ఆయనకి. దానికి ఇక్కడ అక్కసంతా వెళ్ళగొక్కున్నాడు, ఆడియన్స్తో చెప్పుకున్నట్టుగా మొత్తం కక్కాడు. రాత్రి జరిగింది లైవ్లో. మొత్తం కక్కినాక చివరికి సంజన ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా ఆమె కెప్టెన్ అయిపోయింది, ఎవరేం చేయలేరు. ఆ కెప్టెన్ సీట్లో కూర్చుందాము. అదో పక్కన పెడితే సంజన పక్కకు వస్తే సంజన ఏం చేస్తుంది, సైలెంట్ విలను సంజనని నవ్వుతూ ఉంటుంది, ఒకే మాట అంటుంది, బాటిల్ తీశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టానంటే నేను ఫన్ కోసం చేశాను, నేను ఫన్ కోసం చేశాను, ఎవరైనా ఇదే మాట అంటుంది, వేరే మాటే రానిది. అది తెలివైన లాజిక్. అది బయట కూడా ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు ఒక మాట మీద ఉంటే అదంతే, రెండో మాటకు దొర్లిందంటే అది వేరే మీదకి వెళ్ళిపోతుంది. చాలా తెలివిగా ఒకే మాట మాట్లాడుతుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 నుంచి 14 మందికి అదే మాట చెప్పుద్ది, వేరే మాటే రాదు సంజన నోట్ల నుంచి. అదే వాళ్ళకి మండుతుంది, నవ్వుతూ అనే ఒక్క మాట వాళ్ళకి మండి వెళ్ళిపోతున్నారు తగాదాడి. నిన్న ఆశా షైని వాళ్ళు స్కిట్ వేశారు కదా, ఆశా షైని మీద సంజనాక పీకల దాకా ఉంది. ఎందుకంటే సంజన పగ మామూలు పగ కాదు,
ఆల్రెడీ నేను పగ పెట్టుకున్నాను చూడు. ఆల్రెడీ ఒకళ్ళని అక్కడ ఇబ్బంది పెడుతుంది. ఎందుకు నామినేట్ చేసాడని సుమన్ శెట్టి ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ సుమన్ శెట్టి వచ్చి కూడా నన్ను నామినేట్ చేస్తాడని సుమన్ శెట్టి సిగరెట్ ప్యాకెట్లు దాచేసింది. సుమన్ శెట్టి అయితే పిచ్చెక్కినట్టు బతులాడుకుంటున్నాడు, ఈయన మేడం నాకు తెలియదు సుమన్, నాకు తెలియదు ఇదే మాట. చివరికి వచ్చి కెమెరా ముందు ఏం చెప్తుంది సుమన్ శెట్టి వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఏమన్నది, యాపిల్ ఇచ్చేదా సగం, వాడు సిగరెట్ అడుగుతుంటే యాపిల్ ఇచ్చేది సగం, మేడం సిగరెట్ మేడం యాపిల్ ఇచ్చేదా సగం, ఇదే మాట. కెమెరా ముందు ఏం చెప్తుంది, ఆరోగ్యం పడవద్ది అందుకే ఇవ్వను నేను దాచేసి అంటది. ఇప్పటివరకు ఇబ్బంది పెడుతుంది సుమన్ శెట్టిని. అది ఇమ్మాళ్ళకి అర్థమైపోయింది, మామూలు పగ ఉండదు సంజనదని. అలాగే నెక్స్ట్ ఆశా షైన్ మీద కూడా ఉంది. ఎందుకు అక్కడ అరుచుకున్నారు కదా ఫ్రీ బార్డ్ అన్న దగ్గర బ్యాగ్ బీసింగ్ చేసిందని, దాని మీద ఉంది. నేను నాకు కెప్టెన్ అవ్వగానే నా బట్టలు చాలా ఉండి ఎవరు తెస్తారు ఇక్కడికి అని అంటే, ఇమ్మాలి అన్నాడు నన్ను కంటెండర్గా ఎన్నుకున్నావు కాబట్టి నేను తీసుకొస్తా అన్నాడు. రాము కూడా తీసుకొస్తా అన్నాడు. నెక్స్ట్ ఏమో సంజన ఏముంది, ఆశా షైన్ని తీసుకురామన్నది. అదేమో నేను చేయను అన్నది. నేను తీసుకురాదనగానే వేరే వాళ్ళు తీసుకొచ్చారు, అది పెట్టుకుని కడుపులో. నిన్న స్కిట్ వేసేటప్పుడు ఆశా షైని లేదు స్కిట్లో, వస్తుంటే నువ్వు రావద్దు హౌస్లోకి చూడొద్దు అన్నదంట. అందుకు ఆమె లోపల పోయి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే అసలు ఆ ఫ్లోరా షైన్ని ఎందుకు తీసుకొచ్చారనేది కూడా నేను తర్వాత మాట్లాడతా. ఏడుస్తుంటే రీతు చౌదరి వెళ్ళి ఓదార్చి తీసుకొస్తే ఆమెమో పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్ సంజన మీదకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం, అసలు పవన్ కళ్యాణ్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాడు? నాకు ఇష్టం లేని జాబ్ నేను చేస్తున్నాను, నాకు ఇష్టమైంది సినీ ఫీల్డ్, ఆర్టిస్ట్గా ఉండాలని, అందుకని నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. నా వ్యక్తి ఏం ప్రూవ్ చేస్తున్నాడు అక్కడ? నిన్నేమో ఆ గేమ్లోనేమో ఎడం చేయి దాని సపోర్ట్తో పైకి ఎక్కి అబద్ధం ఆడతాడు, నేను పెట్టలేదంటాడు, ఈ చేయబెట్టినాను అంటాడు, ఏంది అంటాడు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళామో రీతు చౌదరి డ్రెస్ వేసుకునేది ఆయన సెలెక్టింగ్ అడుగుద్ది. ఇటేమో రీతు చౌదరి పవన్ కళ్యాణ్తో ఆడుకుంటుంది, డీమాన్ పవన్తో ఆడుకుంటుంది. ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అసలు? ఆశా షైని ఏదైనా బాత్రూంలో గొడవలు అయితే ఆశా షైన్ తరపున మాట్లాడవచ్చు, దానికి మానిటరింగ్ ఆయన, మిగతా విషయాలు కూడా మానిటరింగ్ ఆయన. అదేనంటే నీకు మానిటరింగ్ నేనంటే ఆమెకి ఎందుకు మానిటరింగ్ అవుతాడు? బాత్రూమ్ క్లీనింగ్ విషయంలో కదా పవన్ కళ్యాణ్ మానిటరింగ్ చేయాల్సింది, ఇతర విషయాలు ఏం పని? ఇప్పుడు దాంట్లో దూరిపోతాడు, ఆశా షైన్కి సపోర్ట్ చేస్తా. ఆశా షైన్ ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి సంజన మీద గొడవ ఆడుతున్నాడు. హౌస్లో రావద్దు నాకు నీకు లేదు, హౌస్లోకి వెళ్ళదు చూడొద్దు తప్ప హక్కు నీకు లేదు. ఆమె కెప్టెన్, బిగ్ బాస్ చేసిన తప్పు ఇదే. కెప్టెన్గా కొన్ని అధికారాలు ఇవ్వటం వల్ల నీకు అధికారం లేదు, నీకు లేదు. ఒక లేడీతో మాట్లాడేటప్పుడు ఆర్మీ జవాన్ అయ్యండి గౌరవించి మాట్లాడాలి కదా. నీకు ఇట్లాంటి మాట్లాడతాడు ఏళ్ళు చూపించి. ఏంది ఆల్రెడీ ఏదో కంటెంట్ హరీష్ అన్న క్రియేట్ చేస్తున్నాడు, తిట్టించుకోను బయట జనం తిట్లు తినని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అక్కడ? ఇప్పుడు చేసేవాళ్ళు అంటారు ఇదే, ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడో ఆడేం చేస్తున్నాడు? కాసేపు శ్రీజ చేయి మెలేత్త తిరుగుతాడు, అదే చేయమని. ఏదో కంటెంట్ క్రియేట్ చేయకుండా చూస్తా కూర్చుంటాడు, లేదంటే ఆడికి వెళ్తాడు, నవ్వుతాడు, రీతు చదువుతో జోకులేస్తాడు, రీతు చదువు నానుకొని కూర్చుంటాడు. ఏంది ఇది? ఆశా షైన్ ఎడితే నీకెందుకు? అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె మాట్లాడుకుంటుంది. అదేం లేకుండా అసలు ఆశా షైన్ ఎందుకు తీసుకొచ్చేది తెలుసా? ఫస్ట్ వీక్ ఏమైనా పంపాలంటే బరువైన కంటెస్టెంట్లు పంపుతుంటే, అరే వీళ్ళు బాగా ఆడుతుంటే బాగా మాట్లాడుతుంటే ఇలా పంపించేరేందని జనం అనుకోకుండా ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టాలి కదా ఫస్ట్ వీక్ ఏమైనా తోలటానికి. అందుకని ఆశాని తీసుకొచ్చినట్టున్నారు. రేపు తోలేదు కూడా ఆశా షైనినే ఇంటికి. ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది, తెలుగు అర్థం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం. చూస్తుంది ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎడుతుంది. సుమన్ శెట్టి నా స్కిట్లో అయినా ఏదో చిన్నపిల్లలాగా యాక్ట్ చేసాడు, అంత ఏజ్ ఉండగానే. అది కూడా లేదు. ఎందుకు? అనవసరం కదా. నిన్న హరీష్ గారు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకెళ్తే వాటర్ బాటిల్లో పోయించుకుంది. ఆయనేమో నేను నా ఫుడ్ పెడతాను నీకు దయార్థ హృదయంతో చెప్తున్నాడు మానవ హృదయ గారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటమే వేస్ట్. అదేనంటే ఓనర్ నేను అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఓనరే కానీ ఎక్కడి నుంచి వచ్చాను కాస్త ఆలోచించుకోవాలి కదా. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఇంకో మర్యాద మనిషి గురించి మాట్లాడుకోవాలి. మర్యాద మనిషి అయితే ఏం ఓవర్ చేస్తున్నాడు బాబు. నిన్న డీమాన్ పవన్కి ప్రియాకి గొడవ అయితే డీమాన్ పవన్ అంట ప్రియా పెద్దగా నోరు చేసి అరుస్తుందంట. అరుస్తున్నానంటే ప్రియా వచ్చి నేను 2 సార్లు నీతో మాట్లాడింది, నేను అసలు పెద్దగా అరవలేదు, మర్యాద మనిషి అన్న పెద్దగా అరిశాను కానీ నేను అరవలేదు అని అంటే ఆ గొడవ ఆడిందని ఆ డీమాన్ పవన్ ఏడుస్తున్నాడు. నిన్న
ఏడుస్తుంటే అందరూ వెళ్తున్నారు, అందరూ ఓదారుస్తున్నారు, మర్యాద మనిషి కూడా ఓదారుస్తున్నారు. మర్యాద మనిషికి కూడా ప్రియ అంటే పట్ల, శ్రీజ ప్రియ అంటే మీ ఇద్దరే నా మీదకి వస్తున్నారు, మీ ఇద్దరే పెత్తనం చేస్తున్నారని. ఇక్కడ అక్క ఓనర్లుగా బిహేవ్ చేస్తున్నారంటే హరీష్, పవన్ కళ్యాణ్, మర్యాద మనిషి. హరీష్ కంటే కూడా ఇంకా మర్యాద మనిషి ఇంకెక్కువ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, వీడిద్దరు ఓనర్ లెక్కలో. నిన్న ఎపిసోడ్ అంతా చూసి మీరేమన్నా చెప్పండి. వీళ్ళందరూ కూడా సైలెంట్ మ్యాన్, నారదులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని రకాల క్యాండిడేట్లు ఉన్నారు. మరి ఈరోజు ఎలిమినేషన్లు ఎవరు వెళ్తారయ్యా అంటే వీళ్ళందరూ ఎవరు వెళ్ళరు, ఆశా షైని వెళ్తుంది, ఖచ్చితంగా ఆశా షైని వెళ్తుంది. ఏది ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే ఆ 2 రోజుల్లో ఏం ఓటింగ్లే అనుకుంటే మాత్రం ఆపితే ఉంటుంది, లేదంటే మాత్రం ఆశా షైని అస్సాం టికెట్ పుచ్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ హరీష్ చేసే ప్రవర్తన మంచా చెడ? మంచా చెడ అంటే ఈ విధంగా ఒక రకమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇది కూడా కరెక్టేనా కామెంట్ చేయండి. ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే ఒక లైక్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్.